భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఏమైనది మాతేశ్వరి? ఎందుకు ధవళ వస్త్రాలు ధరించారు? తమ ఆభరణాలు ఏమయ్యాయి? మీ నుదుట సింధూరం లేదు. ఏమైంది మాతేశ్వరి? పుత్ర, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకనాడు ఈ లోకాన్ని త్యజించక తప్పదు. ప్రాణాలు శాశ్వతం కావు. ఎంతటి ధర్మాత్ముడైనా గిట్టవలసిందే. ఆ రీతిని మనము అవలంబించాలి. మీ పితాశ్రీ కూడా ఆ పరమ ధర్మాన్ని అనుసరించారు. ఇక్కడికి వచ్చే వరకు మా హృదయం కంపించిపోయింది. మా మనసు శంకించిన కీడు, కాంచిన దుస్వప్నాలు అన్నీ నిజమయ్యాయి. జరగకూడదు జరిగింది. మాత, వారు అంతిమ క్షణాల్లో మమ్ము తలుచుకునే ఉంటారు. ఆ సమయంలో మీరందరూ వారి చెంతనే ఉన్నారు. కేవలం మేము లేవు. మమ్ము తప్పకుండా తలుచుకునే ఉంటారు. చెప్పండి మాత, ప్రాణాలు త్యజించే సమయంలో వారి అంతిమ వచనాలేమిటి? చెప్పండి, పితాశ్రీ అంతిమ వచనాలేమిటి? వారు అంతిమ సమయంలో రాముణ్ణి తలుచుకున్నారు. రామనామమే ఉచ్చరించారు. ఏమిటి, రామనామం ఉచ్చరించారా? అంటే రాములు వారు కూడా వారి చెంతలేరా? లేడా? కానీ అంత అత్యవసరం ఏమొచ్చింది రాములు వారు కూడా వారి చెంత లేకపోవటానికి? మీరు వారి చెంతనే ఉన్నారా? లేను. వారు మహారాణి కౌసల్య సన్నిధిలోనే తమ ప్రాణాలు త్యజించారు. ఏమిటి, మాతా కౌసల్య వారి మందిరంలో ప్రాణాలు త్యజించారా? ఆ సమయంలో మా అగ్రజులు ఎక్కడున్నారు? వనవాసంలో. వనవాసమా? మాత, ఏమిటి మీరనేది? మహారాజులు స్వర్గస్థులు కాకపూర్వం వారికి 14 వత్సరములు వనవాసం విధించారు. వనవాసమా? అగ్రజుల వారికి వనవాసమా? లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఆ శిక్షను భయంకర అపరాధులకు విధిస్తారు. మా అగ్రజులు రామచంద్రులు సత్యం, ధర్మం, గౌరవం మూర్తిభవించిన వారు. మరి వారికి ఎందుకు విధించారు ఈ శిక్ష? చెప్పండి మాత, చెప్పండి మాత, వారి నేరం ఏమిటి? ఇందులో ఎవ్వరి నేరమూ లేదు పుత్ర. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు అంతే. అయితే మీ పితాశ్రీ ఒక సత్య, నిష్ఠ, ధర్మపరాయణుని వలె తమ వాగ్దానాలను నెరవేర్చడం కోసం ప్రాణాలనే త్యాగం చేశారు. వాగ్దానం? ఏమిటా వాగ్దానం? ఎవరికిచ్చారా వాగ్దానం? మాకు. తమరిక? ఏం వాగ్దానం ఇచ్చారు తమరికి? నువ్వు ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. చాలా కర్తవ్యాలు నిర్వర్తించవలసి ఉంది. మీ పితాశ్రీ అంతిమ సంస్కారాలు చెయ్యాలి. అయోధ్య రాజ్యభారాన్ని నిర్వహించాలి. మాకో సందేహం.
అసలు ఈ రాజభవనంలోనే ఏదో భయంకరమైన కుతంత్రం జరిగింది. ఏదో దుష్టశక్తి మా వంశాన్ని సర్వనాశనం చేయాలని సుఖశాంతులు నిండిన మా జీవితాల్లో విషం నూరిపోసింది. మా మొదటి కర్తవ్యం ఏమిటంటే ఈ కుతంత్రం జరిపింది ఎవరో తెలుసుకొని మహానుభావుడైన మా పితాశ్రీని హత్య గావించిన ఆ నీచుణ్ణి, మా అగ్రజుణ్ణి దేశ బహిష్కరణ గావించిన ఆ ద్రోహిని, ప్రేమకు నిలయమైన మా కుటుంబంలో కుట్లత్వాన్ని నింపిన ఆ దుష్టుణ్ణి ప్రాణాలతో ఏనాటికి వదిలేది లేదు. ప్రాణాలతో వదిలేది లేదు. అయితే నువ్వు మరణదండన విధిస్తావా? నిస్సందేహంగా కాలయముడే అయినా సరే విధించి తీరుతాను. అయితే నువ్వు ఆ దండన మాకు విధించాల్సి ఉంటుంది. తమకా? అవును, మాకే. ఆ వాగ్దానాలు చేసింది మాకే. మహారాజు గారు మాకు 2 వరాలు ఇచ్చారు. ఆ వరాలు ఎప్పుడు కావాలన్నా కోరుకోవచ్చన్నారు. ఇక నువ్వు తాతగారి వద్దకు వెళ్ళాక కౌసల్య ఇచ్ఛానుసారం మహారాజు గారు రామునికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించారు. మహారాణి కౌసల్య అనుకుంది, కైకేయి పుత్రుడు భరతుడిక్కడ లేడు కదా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నా పుత్రుడిని రాజుని చేస్తే ఏ సమస్య ఉండదని. మేమందుకు అవకాశం ఇవ్వలేదు. మేముండగా నీకింత పెద్ద ద్రోహం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలవు? అందుకు మహారాజు వారి దగ్గర మా 2 వరాలు కోరుకున్నాం. నీకోసం అయోధ్య రాజ్యాన్ని, రాముని కొరకు 14 వత్సరములు వనవాసాన్ని. మేము నీ మార్గాన్ని పూర్తిగా నిష్కంటకం చేశాం. పాపం మందరొక్కతే ఈ విషయంలో మాకు పూర్తిగా సహకరించింది. అసలు తనే ఈ ఆలోచనను వెల్లడించి నిద్రిస్తున్న మమ్ము జాగృతం చేసింది. సవ్యంగా అన్ని విషయాలు మేము నిర్వర్తించాం. రామునితో సీత, లక్ష్మణులు కూడా మాకు కష్టం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమం మొత్తం చాలా సుగమంగా జరిగింది. కాని విధాత ఒక చిన్న విఘ్నాన్ని కల్పించాడు. మహారాజుగారు రాముని వియోగంలో స్వర్గస్థులయ్యారు.